హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ డిషెస్ అండ్ బ్లాగ్స్. సో మిల్ మేకర్ చుక్కకూర. మిల్ మేకర్లు చాలా అంటే చాలా మంచిదండి హెల్త్కి. ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది అందులో. నాన్ వెజ్ తినని వాళ్ళు ఎక్కువగా మిల్ మేకర్ ఇష్టపడుతూ ఉంటారు. మిల్ మేకర్ చాలా మంచిది. మిల్ మేకర్ చుక్కకూర కర్రీని తయారు చేయడానికి ఫస్ట్ ఒక బాండి తీసుకొని అందులో ఆయిల్ వేయాలండి. ఒక 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు ఉంటాయి కదా, జీలకర్ర, ఆవాలు, అవి వేయాలి. పచ్చిపప్పు అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్, ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసుకొని, ఒక పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని వేసుకోవాలండి. అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వెల్లుల్లి రెబ్బలను 10-15 వెల్లుల్లి రెబ్బలను కొంచెం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలండి. వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే అవి వేసుకోండి. నాకైతే టేస్ట్ అవి బాగుంటాయని అవి వేసుకున్నాను. లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇష్టమైతే అది కూడా వేసుకోండి. తర్వాత కొంచెం పసుపు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించానండి. నేను ఈ మిల్ మేకర్స్ని కొంచెం హాట్ వాటర్లో వేసి ఇలా పిండేసి వేస్తున్నానండి. ఎక్కువ హాట్ వాటర్లోనే ఉడికిపోతే కర్రీలో వేసిన తర్వాత మొత్తం మెత్తగా అయిపోతాయి. అందుకని జస్ట్ అలా హాట్ వాటర్లో వేసి ఇలా పిండి వేస్తే మనం ఎక్కువ మెత్తగా అయిపోవు. ఇలా హాట్ వాటర్లో తీసేసుకొని మీ దగ్గర చుక్కకూర ఎంత ఉందో దాని క్వాంటిటీని బట్టి మిల్ మేకర్స్ వేసుకోండి. నా దగ్గర అయితే చిన్న చిన్ని కట్టలు 4 ఉన్నాయండి. అందుకని నేను ఒక 100 గ్రామ్స్ అలా వేస్తున్నాను మిల్ మేకర్స్. మన టేస్ట్కి తగినట్లు సాల్ట్, ఒక 2 చిన్ని టమాటోస్ చిన్న పీసెస్గా కట్ చేసి వేసాను. ఇవి మొత్తం కలుపుకొని సిమ్లోనే టమాటోలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించండి. చూడండి, టమాటోలు బాగా మెత్తగా గుజ్జుగా అయిపోయాయి. ఇట్లా టమాటోలు మెత్తగా ఉడికిపోయిన తర్వాత మనం ముందుగానే చుక్కకూరని కడిగి శుభ్రంగా చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నానండి. నేను చుక్కకూరని బాగా, ఆకుకూరలు ఎప్పుడైనా 1-2 సార్లు ఫస్ట్ మనం కట్ చేయక ముందే కడిగి కట్ చేసుకోండి. కడిగి కట్ చేస్తే దానిలో ఉన్న ఆకుకూరల్లో ఉన్న ప్రోటీన్స్ అన్నీ ఆకుకూరలలోనే ఉంటాయి. కడిగిన తర్వాత కట్ చేయండి, ఓకేనా? కట్ చేసి కడగొద్దు, ఓకేనా? తర్వాత నేను ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఈ చుక్కకూరను. ఇందులో వేసి చుక్కకూర జస్ట్ ఒక 5 మినిట్స్లోనే మెత్తగా అయిపోతుందండి అసలు. ఎందుకంటే చుక్కకూర పుల్లగా ఉంటుంది కాబట్టి. టమాటోస్ నేను ఎక్కువ కూడా వేయలేదు. చిన్ని టమాటోస్ 2 వేసాను. ఒక పెద్ద మీడియం సైజు ఉంటే ఒక పెద్ద టమాటో వేసుకోవచ్చు. చూడండి, ఇంత చుక్కకూర వేసాను. జస్ట్ ఒక 2 మినిట్స్లోనే మొత్తం అయిపోయింది. ఇలా మెత్తగా అయిపోతుంది. ఆ కర్రీని బాగా చుక్కకూర మిల్ మేకర్స్ బాగా ఉడికే వరకు ఉడికించండి. మీరు కారం ఎంత తినాలనుకుంటే మీ టేస్ట్కి తగినట్లు కారం వేసుకోండి. మా ఇంట్లో అయితే చాలా తక్కువ కారం తింటారండి, అందుకని నేను కొంచెమే వేస్తున్నాను. మీరు ఎంత స్పైసీ తింటారో దానికి తగినట్లు మీరు వేసుకోండి. ఇలా కారం వేసి బాగా కలిపి ఒక 5-10 మినిట్స్ సిమ్లోనే, ఎందుకంటే వాటర్ కూడా వేయలేదు, చుక్కకూరలో ఆల్రెడీ వాటర్ వస్తుంది కాబట్టి సిమ్లోనే ఒక 5 మినిట్స్ ఉడికించండి. తర్వాత గరం మసాలా పౌడర్ వేయండి, కొత్తిమీర వేయండి. అంతేనండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మిల్ మేకర్ చుక్కకూర కర్రీ. చాలా హెల్దీ కూడా. చుక్కకూర పచ్చడి చేస్తారు కదా, అలాగే చుక్కకూరతో ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. రైస్లోకైనా చపాతీలోకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎక్కువ అసలు వాటర్ వేయాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే చుక్కకూరలో వాటర్ ఉంటుంది కాబట్టి దీనిలో కూడా వాటర్ వచ్చేస్తుంది. అంతేనండి, చాలా హెల్దీ అండ్ టేస్టీ మిల్ మేకర్ చుక్కకూర రెడీ. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో